గుడ్ మార్నింగ్, శ్రీకార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP39CX4968 Hyundai i10 Magna 1.1 ఇంజిన్ కంప్లీట్ పెట్రోల్ వేరియంట్ వెహికల్. 2010 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2025. ఆ తర్వాత మళ్ళీ 5 years లైఫ్ రెన్యూల్ చేసుకోవచ్చు. అప్పుడు 2030 వరకు వస్తుంది. దీనికన్నా సుమారుగా మనకు ఒక 8,000 నుంచి 10,000 రూపీస్ దాకా ఖర్చు అవుతుంది. ప్రజెంట్ అయితే వెహికల్ సెకండ్ ఓనర్ది. కంప్లీట్ మెరూన్ కలర్ బాడీ పార్ట్స్ అన్ని, మెజారిటీ బాడీ పార్ట్స్ అంటే 4 doors, ఫ్రంట్ బానెట్, డిక్కీ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్స్. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. అలాగే వెహికల్ మీద చెప్పిన మేజర్ స్క్రాచెస్, డెంట్స్, గ్లాస్ బ్రేకేజెస్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏం లేదు. బండి అంతా కూడా మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది. ప్రజెంట్ అయితే మనకి వెహికల్ కాకినాడ అందుబాటులో ఉంది, అశోక్ నగర్ లొకేషన్ లోని. ఇక 1 by 1 చూద్దాం ఆప్షన్స్ అనేది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇంకా బ్యాక్ రైట్ టు లెఫ్ట్ డిజిట్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ లేవు. అలాగే బాడీ ఫ్రేమ్ అంతా నీట్ గానే ఉంది, ఎక్కడ కూడా రస్ట్ అనేది అయితే ఏమీ లేదు. అండ్ ఎంకల్ చూపిస్తాం కదా, డిక్కీ కూడా ఒరిజినల్ పార్ట్, ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. ఇది మ్యాగ్నా వేరియంట్ 1.1 ఇంజిన్. ఎక్స్టర్నల్ రూఫ్ అంతా బాగానే ఉంది, ఫ్రంట్ గ్లాస్ అంతా ఓకే, ఎటువంటి ఇష్యూస్ లేదు. ఇంక ఇంటీరియర్ పార్ట్స్ వచ్చేసరికి ఏముందంటే 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, స్క్రీన్ అన్ని కూడా మంచి వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. మనకి రీడింగ్ వచ్చేసి 41,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది షోరూమ్ ట్రాక్ అవునా కాదా అనేది అయితే చెక్ చేయలేదు, బట్ ఇంజిన్ అయితే మాత్రం చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఎవరు ఇంట్రెస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు ట్రాక్. బట్ ఇంజిన్ వరకు అయితే మాత్రం చాలా మంచి కండిషన్ లో ఉంది, ఎలాంటి ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ అలాంటి అయితే ఏమీ లేవు. ఇంకా ఇంటర్నల్ గా వచ్చేసి మన సీట్ కవర్స్ అన్ని బాగానే ఉన్నాయి, డాష్ బోర్డ్ అంతా ఓకే, ఎక్కడ స్టెయిన్స్, స్క్రాచెస్, అదర్ ఇష్యూస్ లేవు. అలాగే ఇంటర్నల్ రూఫ్ అంతా కూడా బాగానే ఉంది, ఎటువంటి కాంప్లికేట్స్ అయితే ఏమీ లేవు. అండ్ మెయిన్ గా సస్పెన్షన్స్ కానీ గేర్ షిఫ్టింగ్ అంతా కూడా చాలా మంచి కండిషన్ లో ఉంది. నేను కూడా రీడింగ్ అయితే కరెక్ట్ అనుకుంటున్నాను, బట్ నేను చెక్ చేయలేదు, బట్ నా గెసింగ్ మాత్రమే. ఎందుకంటే 40,000 కిలోమీటర్స్ తిరిగిన బండి ఏ కండిషన్ లో అయితే ఉందో ఇది కూడా ఆ కండిషన్ లోనే ఉంది. సీట్ కవర్స్ అన్ని బాగానే ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేదు, మొత్తం బండి అంతా బాగానే ఉంది. అండ్ ఈ వెహికల్ మనం లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారియర్ మాత్రమే. అండ్ సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్. అలాగే ఇంటర్నల్ సస్పెన్షన్స్ కానీ గేర్ షిఫ్టింగ్ ఇవన్నీ కూడా చాలా మంచి కండిషన్ లో ఉన్నాయి. ఇంకా వన్స్ ఇంజిన్ చూద్దాం. ఇది వచ్చేసి 1.1 ఇంజిన్, ఇది విత్ అమ్రాన్ బ్యాటరీ, కొత్త బ్యాటరీ ఇంకా వారంటీ అయితే ఉంది ఇంకొక 5 సంవత్సరాల వరకు. ఇంజిన్ రూమ్ అంతా చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ, మిస్ఫైరింగ్ కానీ, వైరింగ్ కంప్లైంట్స్ లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ బానెట్ అది కూడా ఒరిజినల్ బానెట్ కంపెనీతో పాటు వచ్చింది, అండ్ ఎటువంటి రీప్లేస్మెంట్స్ కాలేదు. ఇంకా ఫ్రంట్ హెడ్ లైట్స్ రైట్ టు లెఫ్ట్ కూడా కొత్త హెడ్ లైట్స్ ఇవి, అందుకు చాలా నీట్ గా ఉన్నాయి. దీనివల్ల మనకి ఏముందంటే వెహికల్ కి లైటింగ్ క్వాలిటీ బాగుంటుంది, అలాగే అపియరెన్స్ చాలా నీట్ గా ఉంటుంది. ఇంకా 4 టైర్స్ కూడా అప్రాక్సిమేట్ గా ఒక 40% టైర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న టైర్స్ మనకి సుమారుగా ఒక 15 నుంచి 20,000 కిలోమీటర్లు తిరుగుతాయి, ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్ లేదు, ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ రిమైన్ వెహికల్ అంతా మంచి కండిషన్ లో ఉంది. ఇంకా జనరల్ సర్వీస్ చేయించుకోవాలి. సో ఏ వెహికల్ తీసుకున్నా కూడా మన దగ్గర మాక్సిమం ఒక 5,000 to 10,000 రూపీస్ మీరు మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనరల్ సర్వీస్. అది కూడా ఇంజిన్ వరకు కాదు, నేను చెప్పింది కేవలం జనరల్ సర్వీస్ అంటే ఆయిల్స్ మార్చుకోవడం వరకు మాత్రమే తప్పించి ఇంజిన్ పరంగా మీరు చేయించుకోసం వర్క్స్ అయితే ఏమి ఉండదు. మాక్సిమం అయినా వర్క్ సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన ఉంది కదా, దీనికన్నా మాక్సిమం ఒక 5,000 రూపీస్ దాకా ఎక్స్పెక్ట్ చేయండి జనరల్ సర్వీస్కి, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. అండ్ మెయిన్గా చెప్పినాక దీని లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,85,000, 1,85,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఉండదు, ఫిక్స్డ్ ప్రైస్. ఎవరైనా తీసి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నా నంబర్ 9848419969. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ నేను చెప్పింది ఏమన్నా అర్థం కాని పక్షంలో మీరు డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీకార్ కాకినాడ.